12 అయితే అయింది. వెహికల్ అయితే స్టార్ట్ చేశాను. ఫామ్ దగ్గర అయితే ఉండా ఫుల్ లోడు. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసి మూవ్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ లోడు వర్షం అయితే పడతానే ఉండదు. వర్షం కారణంగా చాలా లేట్ అయితే అయింది. 12 అంటే తిరుపతిలో ఉండాలి ఈ టయానికి. మామూలు లేట్ కాదు దీనికి, వర్షం కారణంగా ఇది ఎక్కాల. ఇదైతే వికోట పల్మనేర్ రోడ్డు. ట్వెల్వ్ అయితే అయింది కదా. 1 2 3 4 అయితే అవుతుంది కోడూరు రీచ్ అయ్యడానికి. చాలా లేటు. ఇక్కడ వికోట్ రోడ్లో నుంచి అయితే ఇక్కడ బైపాస్ దగ్గరికి వచ్చేసాను. బెంగళూరు చిత్తూరు బైపాస్ దగ్గరికి 4 వే దగ్గరికి. నీళ్ళు అయితే ఉన్నాయి ఎక్కువ. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. చూడొచ్చు పల్మనేర్ టౌన్ అయితే కూడా దాటలేదు ఇంకా. హెవీగా అయితే పడుతుంది వర్షం. రోడ్ అంతా వాటరే ఇటు సైడ్. టైం అయితే 12:22. స్మార్ట్ బస్ యూనివర్సల్. ఇంటర్ సిటీ స్మార్ట్ బస్. ఓ, నేను ఒకటి క్రాస్ చేస్తుంటే నన్ను ఇంకొక క్రాసు. ఆరెంజ్ వాల్వో బస్. రోడ్డు మొత్తం అక్కడక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ కాదు, వీళ్ళు వేయడమే సరిలేక మొత్తం ఎక్కడంటే అక్కడ గోతులు పడిపోయినాయి. నేషనల్ హైవే కొత్తది రీసెంట్గా అయితే వేసినారు. దాన్ని అంతా ఇప్పుడు మరమ్మతులు అయితే చేసుకుంటూ ఉన్నారు. రోజు డైలీ ఎక్కడ ఒకసారి చేస్తూనే ఉంటారు ఈ రోడ్లో. చూడండి, ఇప్పుడే ఆడ 2 చోట్ల, ఇప్పుడు ఏడ ఒక చోట, 3 చోట్ల ఈ కొద్ది దూరానికి. అది కొత్త రోడ్డు.
ఆరెంజ్ వాల్వో. పల్మేర అయితే క్రాస్ చేసుకొని మొగిలి ఘాట్ రోడ్ కూడా డౌన్ అయ్యి ఇప్పుడు టువర్డ్స్ బంగారుపాలెం దగ్గర అయితే ఉన్నాను, నియర్ టు బంగారుపాలెము. వెహికల్ అయితే 80+ అయితే వెళ్తుంది లోడ్ మీద కూడా. మనం 4.5 టన్ అయితే వేసాం లోడు, ప్లస్ ఎంటీ బాక్సెస్ ఒక టన్ అయితే ఉంటాయి. వెహికల్ అయితే సూపర్గా ఉంది, సస్పెన్షన్ కానీ లోడ్ మీద రన్నింగ్ కండిషన్ కూడా సూపర్గా అయితే ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. బెస్ట్ వెహికల్ తీసుకోవచ్చు ఈ రేంజ్లో. ఐచర్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంది, లైలాండ్లో అయితే కాస్ట్ తక్కువ ఉంది. చూడండి రన్నింగ్ కండిషన్ ఎలా ఉందో. క్యాబిన్ అయితే స్పేస్ ఎక్కువ ఉంది, సీటింగ్ పొజిషన్ అయితే సీటు కూడా సూపర్గా ఉంది. సీటు కూడా అడ్జస్టబుల్ సీటు, డ్రైవర్ సీటు. స్టీరింగ్ కూడా అడ్జస్టబుల్ స్టీరింగు. నేను ఒకసారి రివ్యూ అయితే పూర్తిగా మళ్ళీ ఒకసారి రివ్యూ అయితే చేస్తాను. రిటర్న్ జర్నీలో ఫస్ట్ టోల్ గేటు ఇక్కడైతే వర్షం ఏం లేదు, ఇక్కడ దాకా పడుతూనే ఉంది వర్షం, బంగారుపాలెం దాకా. చిత్తూరు అయితే ఎంటర్ అవుతున్నాము, ఇక్కడైతే వర్షం అయితే లేదు. ప్రజెంట్ టైం అయితే 12:53 అయితే అయింది. అరౌండ్ 1 అనుకోండి చిత్తూరు టు తిరుపతి. 3:30 అయితే 4 అయితే అనుకున్నాను కదా ఫామ్ దగ్గర. కొత్త వెహికల్ చూసాం మనం. 3:30 నుంచి 4 బిలో అయితే కోడూరులో ఉండొచ్చు. చిత్తూరు బైపాస్కి అయితే టర్న్ అయినాను. తిరుపతి 78, నాయుడుపేట 140, కడప 170, నేషనల్ హైవే 140. ఈ 6 వే ఇంకా నాన్ స్టాప్ 6 వే ఇలా తిరుపతి దాకా అయితే ఉంది. ఈ న్యూ వెహికల్లో ఇంకా రచ్చ తిరుపతి దాకా. కొత్త వెహికల్ రిటర్న్ జర్నీలో ఫస్ట్ టైం అయితే టన్నల్ లోపల నుంచి వెళ్తున్నాను. పైన అయితే రైల్వే ట్రాక్ ఉంది. నేను వెహికల్ లోడ్ మీద ఏమో అనుకున్నా కానీ సూపర్గా అయితే ఉంది రన్నింగ్ కండిషను. నేనైతే ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అశోక్ లైలాండ్ అయితే సూపర్గా డిజైన్ చేసింది పార్ట్నర్ని. ముందు పార్ట్నర్కి అయితే ఎయిర్ బ్రేక్ లేదు, దాని కారణంగా ఎక్కువ అయితే సేల్స్ జరగలేదు. ఇప్పుడైతే ఎయిర్ బ్రేక్ తీసుకొచ్చింది పార్ట్నర్లో, అశోక్ లైలాండ్ పార్ట్నర్లో. సూపర్గా అయితే ఉంది వెహికల్. ఎల్ఈడి లైట్లు అయితే వేయాలా 2, అప్పుడే కొద్దిగా రోడ్ వ్యూ అయితే, రోడ్ ప్రెజెన్స్ అయితే సూపర్గా ఉంటుంది చూడడానికి. వీడియోలో కూడా బాగా రికార్డ్ అవుతుంది. వెహికల్ అయితే హైవేలో సైడ్ అయితే ఆపాను. కొద్దిగా కొత్త వెహికల్ కదా, టైర్లు ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో చూద్దామని. మ్యాట్ అయితే ఇటు సైడ్ కింద అయితే అనిపోయింది లోడ్ పడిన తర్వాత. బ్యాక్ సైడ్ హైట్ అయితే చూడండి, మన యూట్యూబ్ లోగో అయితే ఉంది చూడండి, వెంకటేష్ రాజ్ ట్రావెలర్ యూట్యూబ్, సబ్స్క్రైబ్. అది వెనకాల మ్యాట్ అయితే కింద ఆనిపోయింది. ఫ్రంట్ సైడ్ అయితే కూడా మ్యాట్ వేయించాను. ఈ మ్యాట్ వేయకుండా ఉంటే డీజిల్ ట్యాంక్ మీద అంతా మట్టి అయితే పడుతుంది, దాని కారణంగా నీట్గా మ్యాట్ అయితే వేయించా ఫ్రంట్ సైడ్ కూడా. మొత్తం వర్క్ అంతా ఇవ్వాలి, రిజిస్ట్రేషను ఇవ్వాలి, లోడ్కి కూడా ఇవ్వాలి. చూడొచ్చు మ్యాట్ అయితే ఫుల్ లోడు, వెహికల్ అయితే ఫుల్ లోడ్తో ఉంది. మన ఈ రిటర్న్ జర్నీలో అయితే
సెకండ్ టోల్ గేటు. అమరావతి ఎంపీఎస్ ఆర్టీసీ. యాప్ చూస్తా వస్తాను, వెనకాల వెహికల్ వచ్చేది కూడా కనిపించడంలా సైడ్ మిర్రర్లో వాడికి. ప్రజెంట్ అయితే తిరుపతి బైపాస్లో అయితే ఉన్నాము. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే తిరుపతి సిటీ బైపాస్లో అయితే ఉన్నాము. టైం అయితే 1:57 అయితే అయింది. డైలీ ఈ టైం కల్లా కోడూరులో అయితే ఉంటా ఉన్నాము. డెస్టినేషన్ పాయింట్ అయితే రీచ్ అవుతూ ఉన్నాం. కానీ వాళ్ళైతే లేటు 1 అవర్ 1.5 అవర్ లేటు. మార్నింగ్ నుంచి అయితే చాలా కష్టంగా అయితే ఉంది. అన్నీ రెడీ చేసి వెహికల్ మూవ్ చేసే టయానికి అయితే డైలీ ఉండదు కదా రిజిస్ట్రేషను ఇవన్నీ స్టిక్కరింగ్. ఎప్పుడో కొత్తమంది తీశారు కాబట్టి దగ్గరుండి అయితే చేపియాలా. టూ 17 అయితే అయింది టైము. ఆంజనేయపురం చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. 3 బిఫోర్ అయితే కోడూరు రీచ్ అయిపోవచ్చు. లేట్ అయితే కాదు. జర్నీ అయితే సూపర్ ఫాస్ట్గా అయితే జరుగుతుంది కొత్త వెహికల్లో. 12కి స్టార్ట్ అయినా కానీ 3 అవర్స్ జర్నీ 185 కిలోమీటర్స్ అయితే ఉంది. అనుకునే టైం కంటే కొద్దిగా ముందుగా అయితే రీచ్ అయిపోతాము. వెహికల్ రన్నింగ్ కండిషన్ అయితే మళ్ళీ చెప్తాను, సూపర్గా అయితే ఉంది. మావుండూరు అయితే క్రాస్ అయ్యి ఇలా ఫారెస్ట్ ఏరియాలో అయితే వెళ్తున్నాను. కొక్కలతోటి దగ్గరలో అయితే ఉన్నాను. కొక్కలతోటి దాటిన తర్వాత ఇక్కడ అప్హిల్ డ్రైవ్ అయితే ఉంది. ఇక్కడైతే అప్హిల్ డ్రైవ్ చేస్తాము. వెహికల్ అయితే ఏం తీసేసేది ఏం లేదు. బాగా సూపర్ పికప్ అయితే ఉంది. చూడండి అప్హిల్ డ్రైవ్లో కూడా లారీస్ని ఓవర్టేక్ చేయడము. డీసీఎం పైపుల లోడు, దానికి టన్నేజ్ ఏమి ఉండదు. మనమైతే ఫుల్ లోడ్తో అయితే దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాము. అప్హిల్ డ్రైవ్లోనే 3 వెహికల్స్ అయితే ఓవర్టేక్ చేశా. 2 అయితే రికార్డ్ అయ్యాయి, 1 అయితే రికార్డ్ కాలేదు. ఇది 3వది. మొత్తం 5 గేర్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్కి. 4th గేర్లో మొత్తం ఘాట్ రోడ్ అయితే ఎక్కేసింది. ఈ చిన్న ఘాట్ సెక్షను దీంతో కలిపి 5 వెహికల్స్. అది ఫుల్ ట్యాంక్ అయితే చేసాం మార్నింగ్. ఇప్పుడైతే లైట్ వెలుగుతుంది. రిజర్వ్ లేక్ అయితే వచ్చేసింది. ప్రస్తుతానికైతే బాలుపల్లి చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు ఒక 15 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. వెళ్ళిపోవచ్చు కోడూరుకి. అయితే కోడూరుకి వెళ్ళిపోయి మళ్ళీ డీజిల్ అయితే కొట్టాలా. అప్పుడు లోకల్ డ్రైవర్ అన్లోడ్కి అయితే వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు.
నైట్ టైం అయినా చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో రోడ్ల మీద. రోడ్డు మీద ఆపేసి ఉన్నారు. అదేందో ఎదురుగా వెహికల్ వస్తుంది. క్రాస్ అయితే చేసాను. ఇంకొక మనకు 15 మినిట్స్ అయితే పడుతుంది కోడూరుకి. ప్రస్తుతానికి టైం అయితే 2:37 అయితే అయింది. చూసారు కదా ఫస్ట్ లోడు ఎలా అయితే ఉందో, పికప్ రన్నింగ్ కండిషన్ అంతా. వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే ముందు వస్తున్నాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కటా దగ్గరికి అయితే వచ్చేసాను. టైం అయితే చూడొచ్చు 2:51. ఇంకొక 10 మినిట్స్ ముందు అయితే వచ్చేసాను. 2 hours 50 minutesలో అయితే కొట్టేసా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ ఫుల్ లెంత్గా అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబే మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ రూపంలో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ వెంకటేష్ రాజ్ ట్రావెలర్.